హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము ఒక హాఫ్ కేజీ ఫిష్ తీసుకొని ఈ విధంగా బాగా వాష్ చేసుకొని పెట్టుకోండి. ఎయిర్ ఫ్రైలో మనము ఫ్రై చేసుకున్నాం, గ్యాస్లో కాకుండా. టేస్ట్ మనకు చాలా బాగుంటుంది నేను చెప్పినట్టుగా చేశారంటే. ఇంక ఇప్పుడు మనం వాష్ చేసుకున్నాం కదా, పీసులు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదండి. ఇంక ఇప్పుడు మనం మసాలా అనేది రెడీ చేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుందామండి. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే 1.5 వేసుకోండి. ఇది కారం కొంచెం ఎక్కువగా ఉందనేసి 1 టేబుల్ స్పూన్ వేసాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము. అలానే చిటికెడంతా పసుపు వేసుకుందాము. ఇంకా మీకు కావాలంటే జీలకర్ర పొడి వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. అలానే ఫిష్ మసాలా అండి. ఈ ప్యాకెట్ తీసుకొని ఫిష్ ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది, మసాలా అంతా ఉంటుంది. ఇంకా అల్లం పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోనండి. ఇంక ఇవన్నీ వేసుకున్నాక ఒక నిమ్మకాయలో సగం భాగం కట్ చేసుకుని, లేదంటే నిమ్మకాయ మొత్తం వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఈ విధంగా జ్యూస్ అంతా పిండుకొని ఇంక ఇప్పుడు మనము చేపలకి మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఫిష్కి బాగా మసాలా పట్టించేయాలి. ఒక 10 నుంచి 15 సెకండ్ల వరకు ఈ విధంగా మసాలా పట్టించినాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా మీరు కింద నార్మల్గా కూలింగ్ ప్లేస్లో పెట్టుకున్నా కూడా సరిపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారంటే కొంచెం కూల్ బాగా వేసి మసాలా అనేది బాగా పడుతుంది. ఒక 1 అవర్ పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఈ విధంగా మసాలా అంతా చేపకు పట్టేలా కలుపుకున్న తర్వాత ఇంక మనం చూడండి, ఇంకా మనము తగినంత కొత్తిమీర వేసుకుందామండి. చూడండి, బాగా కలిసిపోయింది కదా మసాలా అనేది. తగినంత కొత్తిమీర వేసుకున్నారంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అంటే మసాలా అనేది చేపకి బాగా పడుతుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా చేసుకోండి, ఖచ్చితంగా ఫిష్ ఫ్రై అనేది బాగుంటుంది. గ్యాస్లో కాకుండా ఇప్పుడు అన్నీ కొత్తగా ఎయిర్ ఫ్రైయర్ మిషన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి కదా. ఇంక మనము కలుపుకున్నాం కదా, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. చూడండి, నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఒక 1 అవర్ తర్వాత తీసి చూడండి, గట్టిగా అయిపోయింది కదా. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసి ఈ విధంగా చల్లారిపోవాలండి. చూడండి, ఫిష్ అంతా సపరేట్ అయిపోవాలి, ముక్కలు అనేది. ఇంక ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్ అండి, పిజియన్ ఎయిర్ ఫ్రైయర్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసుకోండి. ఆయిల్ తక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. స్విచ్ ఆన్ చేసుకొని చూడండి, ఈ విధంగా మనము మసాలా అంతా బాగా పట్టించాం కదా. ఇంకా మనం రెడీ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో వాళ్ళు బౌల్ ఇస్తారు కదా, ఆ బౌల్లో మనం చిటికెడంతా నూనె వేసుకుందామండి. అంటే కొంచెం ఫిష్ అన్నగా కొంచెం లైట్గా ఆయిల్ ఉండాలి. ఆయిల్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఆయిల్ లేకుండా కూడా ట్రై చేసుకోండి. ఈ విధంగా మీరు మొత్తం కింద అడుగున ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక్కొక్క పీస్ మీరు నిదానంగా పక్కన పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్నారంటే ఇంకా మనము ఆన్ చేసుకుంటున్నాం. చూడండి, ఈ విధంగా ఆన్ చేసుకోండి. మీరు కూడా స్విచ్ ఆన్ చేసుకొని మనము రైట్ సైడ్ పెంచుకోవచ్చు, అది ఇంక్రీజ్ డిక్రీజ్ అండి. నేనైతే చూడండి 20 మినిట్స్ పెడుతున్నాను, మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు. ఇంకా 200 సెకండ్స్ పెడుతున్నాను, 19 మినిట్స్. ఇంకా మనము ఆన్ చేసుకుందామండి. చూడండి, 200 సెంటీగ్రేడ్స్. ఇంక ఇప్పుడు ఆన్ అయిపోయింది కదా. ఒక 20 మినిట్స్ తర్వాత తీసి చూడండి అండి. చూడండి, 1 మినిట్కి వచ్చేసింది. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా మనము ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, అదే ఆఫ్ అయిపోతుంది, సౌండ్ వస్తుంది. చూడండి, ఫ్యాన్ తిరుగుతుంది కదా, అక్కడ రౌండ్గా తిరుగుతుంది కదండి, అది ఆఫ్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు మనము తీసుకొని చూడండి, ముందు వెనుక కాల్చుకోవాలండి. ఇది ఇప్పుడు మనకు పై పక్క కాలింది, ఇంకా వెనుక పక్క అయితే కొంచెం కాలదు. ఎందుకంటే మనం అది ప్లాస్టిక్ది వేసాం కదా, ప్లాస్టిక్ లేకుండా కింద అయినా పెట్టుకోవచ్చు. ఇంక ఇప్పుడు తిప్పించుకొని 185 డిగ్రీస్లో మళ్ళీ అలా నేను చెప్పాను కదా, మీకు కావాలంటే 5 మినిట్స్ తక్కువైనా పెట్టుకున్నా కూడా మీకు ఫిష్ అనేది ఫ్రై అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుందండి. క్రిస్పీగా చికెన్ ముక్కలాగా ఉంటుందండి. ఉప్పు కారం అన్నీ బాగా వేసుకుంటే నా కొలతలతో. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆయిల్ తక్కువగా ఉన్న ఫిష్ ఫ్రై అండి, ఎయిర్ ఫ్రైయర్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.